ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇన్ని మంచి పనులు చేసే అక్షర గారికి నా ప్రేమ గురించి చెప్తే నాకు అనుకూలంగానే స్పందిస్తారు. పైగా స్వామీజీ చెప్పినట్టే జరిగి అపర్ణ గారు నా కోసమే అన్నట్టు అయిపోయింది. ఇంకేంటి, చెప్పేస్తా. అపర్ణ గారిని తీసుకెళ్ళి చెప్తా. అపర్ణ గారు, అపర్ణ గారు, ఏంటండి? మీకు విషయం చెప్పాలి. చెప్పండి. మీకు మీ అక్కకి చెప్పాల్సిన విషయం. ఏంటండి అది? అబ్బా మీరు రండి రండి రండి. అక్షర గారు, ఏమైంది? మీరేమన్నారన్న నమ్మకంతో నా మనసులో ఉన్న మాట మీ ముందే చెప్పాలనుకుంటున్నానండి. దేని గురించి అశ్విన్ గారు? నా లైఫ్ గురించి అండి, నా పెళ్లి గురించి. నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను. తననే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. సరే, ఈ విషయం మీరు చెప్పాల్సింది ఆ అమ్మాయి కదా, నాకెందుకు చెప్తున్నారు? ఆ అమ్మాయి ఎవరో కాదండి, అపర్ణ గారే. అపర్ణ గారే. అశ్విన్ గారు, మీరు చెప్తుంది జోక్ కాదు అక్షర గారు. ఇలా సరదాగా చెప్పను కదండి, దాన్ని మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను. తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. మేడం, ప్రేమించడం తప్ప? మీరు ఇక్కడికి వచ్చింది ప్రజల సమస్యల మీద డ్యూటీ చేయడానికా, లేదా ఆఫీస్ లో ఉన్న అమ్మాయిని ప్రేమించడానికా? మ్యామ్, నేను ఇంకెవరిని ఇష్టపడలేదు, ప్రేమించలేదు. అపర్ణ గారిని ఒక్కరినే మేడం. ఎవరికి తెలుసండి మీ మనసులో ఇంకా ఎంతమంది ఉన్నారో? ఎవరు ఎవరిని ఇష్టపడుతున్నారో, ప్రేమిస్తున్నానని చెప్తున్నారో నాకేమైనా తెలుసా? మీరొచ్చి నెల కూడా కాలేదు, ఇదా మీ బుద్ధి? మంచివారనుకున్నాను. అయ్యో అక్షర్ గారు, నేను నిజంగా చాలా మంచివాడినండి. ఎందుకో తెలీదు, అపర్ణ గారిని చూడగానే నచ్చారు. అది మెల్లగా ప్రేమగా మారింది. అందుకే మీరు ఇష్టపడితే మీరు ప్రేమించేస్తే సరిపోతుందా? తన అంగీకారంతో మీకు పని లేదా? తను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పిందా? లేదక్క, నేనేం చెప్పలేదు. తనేం చెప్పలేదండి, తనకు కూడా నేను చెప్పలేదు. ఇప్పుడే మీ ముందే చెప్తున్నాను. ఇంకొకసారి ఆ మాట చెప్పొద్దు. అది కాదు అక్షర, ఇలాంటివి నాకు అస్సలు నచ్చవు. ఆఫీస్ లో ఆఫీస్ వర్క్ మాత్రమే జరగాలి, వేరే వాటికి చోటు ఉండకూడదు. పని మీదే కాన్సంట్రేషన్ ఉండాలి, అది పక్కదారి పట్టకూడదు. వెళ్ళి మీ వర్క్ మీరు చూసుకోండి. ఇది ఇంకోసారి రిపీట్ అయ్యిందో మీరొచ్చిన చోటుకి మళ్ళీ మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయిస్తాను. ఏంటి చూస్తున్నారు? వచ్చిన దగ్గర నుంచి నా సిన్సియారిటీ ఏంటో చూస్తున్నారు కదా. నా సంగతి ఏంటో మీకు తెలుసు కదా. చెప్పింది వినకుండా ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకుంటే చెప్పిందే చేస్తాను. ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ని మీ చేతిలో పెట్టి పంపిస్తాను. మైండ్ 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 అమ్మో, వెళ్ళి చెప్తే ఇలా జరుగుతుందా? చెప్పను.
అయినా స్వామీజీ చెప్పిన ప్రకారం చూస్తే అపర్ణ గారి ఫిక్స్. ఇక తను నన్ను ప్రేమిస్తుందని చెప్పాక ముందుకెళ్ళాలి. ఎప్పుడు చెప్తుందో, తనకి నా మీద ఎప్పుడు ప్రేమ కలుగుతుందో. దేవుడా, ఇక నువ్వే దిక్కు. చిన్నక్క, లంచ్ టైం అయింది, రా. వస్తున్నాను, మీరు స్టార్ట్ చేయండి. సరే. అశ్విన్ సార్, భోజనం టైం అయింది, వస్తారా? ఇంకేం ఆకలేస్తుందిలే. రండి సార్, తింటే అదే వేస్తుంది. టైంకి తినేయాలి, లేదంటే హెల్త్ పాడైపోద్ది. సరే, మీరు వెళ్ళండి, వస్తాను. ఓకే సార్. అయ్యో, భోజనం మొత్తం పడిపోయిందే. పర్లేదు అపర్ణ గారు, నాకేం ఆకలి వేయట్లేదులేండి. ఏమైంది? అశ్విన్ గారి లంచ్ బాక్స్ పడిపోయింది చిన్నక్క. నాది తీసుకోండి. వద్దండి, మీరు తినండి. అంతగా ఆకలేస్తే క్యాంటీన్కి వెళ్తాను. మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఫుడ్ ఉండాలి కదండి. నాది తీసుకోండి, చెప్తున్నాను కదా. తీసుకోండి అశ్విన్ గారు, నేను ఎలాగో ఎక్కువే తీసుకొచ్చాను, మాకు సరిపోతుంది. విన్నారు కదా, ఇదిగోండి. థ్యాంక్స్. ప్యూన్, ఇది క్లీన్ చేసి. ఈ అక్షర గారు లైవ్లో ఇంత సాఫ్ట్గా ఉంటారు, మరి హాలోసినేషన్లో ఎందుకు అంత వైలెంట్గా ఉంటారు? అశ్విన్ గారు, ఏమని చూస్తున్నారు? తినండి. తింటానండి, తినేస్తాను. తన బాక్స్ నాకు ఇచ్చేశారంటే ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు కదా, ఇష్టం ఉంటేనేగా ఇస్తారు. బాలేదా అండి? బ్రహ్మాండంగా ఉందండి. మీరేనా చేసింది? ఈరోజు అపర్ణే చేసింది. ఓహో, తన చేతి వంట తినాలని ఇచ్చుంటారా? ఇలా అనుకుని ముందుకు వెళ్ళిపోకూడదు, దెబ్బైపోతావు. వెయిట్. మీరు తినేటప్పుడు కూడా ఆలోచిస్తూనే ఉంటారా? ఏదైనా పని కోసమే కదండి, నా ఆలోచన అంతా పని మీదే ఉంటుంది. తినేది వంట పట్టాలి, తిన్నాక ఆలోచించుకోండి, ముందు తినండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.